డిజిటల్ రూపంలో కంప్లైంట్ ఇవ్వటం వల్ల సమయం మరియు పరిశోధన యొక్క వేగము చాలా పుంజుకొని ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఆ లాభం వల్ల ఎక్కువ మంది ఇది చాలా బాగుందని అంటున్నారు. కానీ వాళ్ళకి ఈ సందేహాలు లేకపోతే విషయ పరిజ్ఞానం ఇంకా పూర్తిగా జనంలోకి వెళ్ళలేదు. చూద్దాం దాని గురించి. మరొకటి ఏంటి, సమ్మన్స్ అంటే మీ మీద ఈ కేసు వేశారు అని చెప్పేదానికి ఆ కేసు కాగితాలు ఎవరైతే ముద్దాయో లేకపోతే ఎవరికి చెందాలో వాళ్ళకి పంపించేదానికి గతంలో నేరుగా వెళ్ళి ఫిజికల్ రూపంలో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు రిజిస్టర్డ్ అడ్రస్ కానీ రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్ కానీ లేదా వాట్సాప్ కానీ ఇంకోటి దానికి కానీ పంపిస్తే అది ప్రాపర్గా సమ్మన్ సర్వ్ అయినట్టే అని అంటున్నారు. ఇప్పుడు నాకు వాట్సాప్ ఉంది, ఇది బాగానే ఉంది, చెప్పేదానికి వినేదానికి చాలా బాగుంది, అక్కడ కొట్టంగానే ఇక్కడ సమ్మన్ వచ్చేస్తుంది. కానీ నా సెల్లో నాకు వాట్సాప్ ఉంది, నేను నిద్రపోతూ దాన్ని ఆఫ్ చేసేసి పక్కన పడేసి నా పిల్లోడు ఎవరో వచ్చి దాన్ని ఆన్ చేశాడు, వాట్సాప్లోకి సమ్మన్ వచ్చేసింది. కాలక్రమేణా అంటే చాలా మెసేజ్లు వస్తాయి కాబట్టి నాలాంటి వాళ్ళకి చాలామందికి అది ముందుకు వెళ్ళిపోయింది. లేకపోతే డిజపరెన్స్ పెట్టుకొని ఉంటే వన్ డేలోనే పోద్ది అది. ఒకవేళ నేను వన్ డే తర్వాత నేను సెల్ చూస్తే నా సెల్లో ఆ సమ్మన్ యొక్క సారాంశం లేదు. వాడేమంటాడు, నీకు సమ్మన్ పంపించేశాను, నీకు చేరిపోయింది, వాట్సాప్లో 2 టిక్కులు వచ్చినాయి కాబట్టి నువ్వు రాలేదు కాబట్టి నీకు అరెస్ట్ వారెంట్ ఇస్తానని చెప్పి కోర్టు అంటది. వీడేమంటాడు, నాకెక్కడ వచ్చింది, నేను ఆ వాట్సాపే చూడలేదు, ఆ సెల్ నేను వాడటం లేదు, ఎవరి పేరుతోనే ఉంది ఆ సెల్ అని వీళ్ళు అంటారు. ఒక కాన్ఫ్లిక్ట్, దాని మీద క్లారిఫికేషన్ లేదు. సో డిజిటల్ రూపంలో ఎఫ్ఐఆర్లు పంపించి రిజిస్టర్ చేసుకోవచ్చు, ఎలక్ట్రానిక్ రూపంలో డిజిటల్ రూపంలో సమ్మన్లు పంపించవచ్చు. డిజిటల్ రూపంలో ఎఫ్ఐఆర్లు పంపించినందువల్ల చాలా లాభాలు ఉన్నాయి, సమ్మన్స్ పంపించినందువల్ల చాలా లాభాలు ఉన్నాయి అనే వాళ్ళకి నెత్తి మీద ఒక పెద్ద గుడిబండ పెట్టినట్టుగా అనుమానాలతోటి ఈ వ్యవస్థ నడుస్తుంది. దీనికి సంబంధించినంతవరకు అండ్ అని రాసి 3 రోజుల లోపల మళ్ళీ వెళ్ళి పోలీస్ స్టేషన్కి సంతకం పెట్టాలని దాంట్లో రాస్తుంది. దాని అర్థం ఒక సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ గారు, నాకు మంచి మిత్రుడు ఆయన ఏం చెప్తాడంటే, జనరల్ డైరీలో రాసుకున్న దాన్ని ఎఫ్ఐఆర్గా మారాలంటే సంతకం పెడితే కానీ మారదు, 3 రోజుల లోపల వాడు వెళ్ళి సంతకం పెట్టాలి, పోలీసు వాళ్ళు వచ్చి సంతకం తీసుకోవడం అనేది లేదంటాడు. నేనేమంటానంటే, అదే కనుక వాళ్ళ ఉద్దేశం అయితే సంతకం పెట్టిన తర్వాతనే ఎఫ్ఐఆర్గా మారుతుందంటే దానివల్ల నో యూస్. ఎఫ్ఐఆర్ అనేది న్యూ ఇన్ఫర్మేషన్ అనేది ఏ రూపంలో అక్కడికి చేరినా రిజిస్టర్ చెయ్యండి అని ఉంది, అండ్ 3 రోజుల సంతకం పెట్టాలని ఉంది. కాబట్టి దాని అర్థం ఏంటంటే 3 రోజులు అతను వెళ్ళి సంతకం పెట్టాలి, పెట్టినా పెట్టకపోయినా పరిశోధన అనేది అప్పటి నుంచే మొదలవ్వాలి. ముందుగానే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోయాడు. ఆ షెల్, రెండో షెల్ అర్థం ఏంటంటే 3 రోజుల లోపల కంప్లైంట్ సంతకం పెట్టాలనేది కూడా జరగాలి. అది జరిగినా జరగకపోయినా కానీ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అనేది అప్పుడే జరగాలి. రిజిస్ట్రేషన్ అయినందువల్లనే ఎవరికైనా ఏదైనా బెనిఫిట్ అనేది ఉంటుంది. లేదంటే 3 రోజుల తర్వాత వెళ్ళి చేయనుకంటే ఎటు వెళ్ళాలి కాబట్టి 3 రోజుల తర్వాత వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు, ఇది అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఒక డౌట్ ఆ సెక్షన్ చదివినప్పుడు చాలామందికి వచ్చింది, ప్రొఫెసర్లకు కూడా వచ్చింది. నేను దానిలో విభేదించాను. కంప్లైంట్ మీరు తీసుకుపోయి ఇచ్చి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకుంటారా, లేదా సందేశ రూపంలో డిజిటల్ రూపంలో ఇచ్చి సంతకం అనేది ఎప్పుడు చేసినా. తర్వాత ఇంకొకటి కూడా ఉంది, ఇప్పుడు డిజిటల్ సిగ్నేచర్ అనేది రికగ్నైజ్ అయ్యారు. పంపించే సందేశంలో కూడా నువ్వు సంతకం పెట్టి డిజిటల్ రూపంలో పంపితే అది మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళి ఇచ్చేది ఏంటి? సో దాన్ని చదివినప్పుడు ఇలాంటి అర్థం కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ డౌట్స్ని కాలక్రమేణా సుప్రీంకోర్టు తగు డెసిషన్ ఇచ్చి డౌట్ని క్లారిఫై చేయాలి. ఇలా డిజిటల్ రూపంలో కంప్లైంట్ ఇవ్వటం వల్ల సమయం మరియు పరిశోధన యొక్క వేగము చాలా పుంజుకొని ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఆ లాభం వల్ల ఎక్కువ మంది ఇది చాలా బాగుందని అంటున్నారు. కానీ వాళ్ళకి ఈ సందేహాలు లేకపోతే విషయ పరిజ్ఞానం ఇంకా పూర్తిగా జనంలోకి వెళ్ళలేదు. చూద్దాం దాని గురించి. మరొకటి ఏంటి, సమ్మన్స్ అంటే మీ మీద ఈ కేసు వేశారు అని చెప్పేదానికి ఆ కేసు కాగితాలు ఎవరైతే ముద్దాయో లేకపోతే ఎవరికి చెందాలో వాళ్ళకి పంపించేదానికి గతంలో నేరుగా వెళ్ళి ఫిజికల్ రూపంలో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు రిజిస్టర్డ్ అడ్రస్ కానీ రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్ కానీ లేదా
వాట్సాప్ కానీ ఇంకోటి దానికి కానీ పంపిస్తే అది ప్రాపర్గా సమ్మన్ సర్వ్ అయినట్టే అని అంటున్నారు. ఇప్పుడు నాకు వాట్సాప్ ఉంది, ఇది బాగానే ఉంది, చెప్పేదానికి వినేదానికి చాలా బాగుంది, అక్కడ కొట్టంగానే ఇక్కడ సమ్మన్ వచ్చేస్తుంది. కానీ నా సెల్లో నాకు వాట్సాప్ ఉంది, నేను నిద్రపోతూ దాన్ని ఆఫ్ చేసేసి పక్కన పడేసి నా పిల్లోడు ఎవరో వచ్చి దాన్ని ఆన్ చేశాడు, వాట్సాప్లోకి సమ్మన్ వచ్చేసింది. కాలక్రమేణా అంటే చాలా మెసేజ్లు వస్తాయి కాబట్టి నాలాంటి వాళ్ళకి చాలామందికి అది ముందుకు వెళ్ళిపోయింది. లేకపోతే డిజపరెన్స్ పెట్టుకొని ఉంటే 1 డేలో పోద్ది, 1 డేలోనే పోద్ది అది. ఒకవేళ నేను 1 డే తర్వాత నేను సెల్ చూస్తే నా సెల్లో ఆ సమ్మన్ యొక్క సారాంశం లేదు. వాడేమంటాడు, నీకు సమ్మన్ పంపించేశాను, నీకు చేరిపోయింది, వాట్సాప్లో 2 టిక్కులు వచ్చినాయి కాబట్టి నువ్వు రాలేదు కాబట్టి నీకు అరెస్ట్ వారెంట్ ఇస్తానని చెప్పి కోర్టు అంటది. వీడేమంటాడు, నాకెక్కడ వచ్చింది, నేను ఆ వాట్సాపే చూడలేదు, ఆ సెల్ నేను వాడటం లేదు, ఎవరి పేరుతోనే ఉంది ఆ సెల్ అని వీళ్ళు అంటారు. ఒక కాన్ఫ్లిక్ట్, దాని మీద క్లారిఫికేషన్ లేదు. సో డిజిటల్ రూపంలో ఎఫ్ఐఆర్లు పంపించి రిజిస్టర్ చేసుకోవచ్చు, ఎలక్ట్రానిక్ రూపంలో డిజిటల్ రూపంలో సమ్మన్లు పంపించవచ్చు అని చెప్పేవాళ్ళు డిజిటల్ రూపంలో ఎఫ్ఐఆర్లు పంపించినందువల్ల చాలా లాభాలు ఉన్నాయి, సమ్మన్స్ పంపించినందువల్ల చాలా లాభాలు ఉన్నాయి అనే వాళ్ళకి నెత్తి మీద ఒక పెద్ద గుడిబండ పెట్టినట్టుగా అనుమానాలతోటి ఈ వ్యవస్థ నడుస్తుంది. దీనికి సంబంధించినంతవరకు మరొక విషయం ఏంటంటే, మీరు ఇవ్వాల్సినటువంటి కంప్లైంట్ పోలీస్ స్టేషన్ అంటే మనకు ఫిజికల్గా కనబడుతుంది, అక్కడికి వెళ్తారు, కంప్లైంట్ ఇస్తారు. మరి పోలీస్ స్టేషన్ యొక్క అధికారిక ఈమెయిల్ ఏంటి అని ఎలా తెలుస్తుంది, అధికారిక ఫోన్ నెంబర్ ఏంటి అనేది ఎలా తెలుస్తుంది? వాళ్ళు అంటారు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తాం కాబట్టి ఆ నెంబర్ తీసుకోవచ్చు, లేకపోతే ఆ మెయిల్ అడ్రస్ తీసుకోవచ్చు, పంపించవచ్చు అనేది ఒక వాదన. కానీ ఈ రోజులో హ్యాక్ చేయటం, నెంబర్లు మార్చేయటం, లేదా తప్పుడు దగ్గరికి మన సమాచారం చేరే విధంగా కంప్లైంట్ చేయటం అనేది, దాని గురించి కూడా మనం చాలా చర్చించుకోవచ్చు. ఎలక్ట్రానిక్ ఈవీఎంస్లోనే ఎలక్షన్స్ అనేది హ్యాక్ చేశారనేది దాని మీద చాలా చర్చ ఉంది, సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తాను. కాబట్టి సోషల్ మీడియా వేదిక ద్వారా అధికారిక ఫోన్ నెంబరు, అధికారిక ఈమెయిలు తెలుసుకొని దానికి పంపించే ఒక వ్యవస్థను మీరు ఏర్పాటు చేశాము, దాన్ని మీరు వాడుకోండి అని చెప్తున్నారు. అది ఎంత మాత్రం అది ఫీజిబుల్, పాజిబుల్, అది కరెక్ట్ అనేది దాని మీద కూడా ఒక చిన్న అనుమానం అయితే ఉంది. ఈ అనుమానాలన్నీ నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఈ చట్టాలు చేసిన వాళ్ళ మీద ఉంది, వ్యవస్థ మీద ఉందని చెప్పి మీకు నేను చెప్తున్నాను. తర్వాత ఇప్పుడు మనకు దిశ కేసు లాంటిది, విపత్కర పరిస్థితులు, అత్యవసర పరిస్థితుల్లో ఫిర్యాదు చెప్పలేని, అందించలేని పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా తాణాకి రాలేని పరిస్థితి ఉంటుంది, కొంతమందికి సంతకం చేయలేని పరిస్థితి కూడా ఉంటుంది. చెప్పగలుగుతారు కానీ హ్యాండిక్యాప్డ్ అయి ఉండి సంతకం చెప్పి, ఇలాంటి సందర్భాల్లో బాధితుల యొక్క బంధువులు కూడా సంతకం పెట్టే అవకాశం ఉంది, దీంట్లో ఏర్పాటు చేశారు. మీరు మెసేజ్ రూపంలో వాళ్ళకి కంప్లైంట్ పంపించే ఇది కూడా ఉంది అని చెప్తున్నారు. దాంట్లో కూడా కొన్ని వెసులుబాట్లు, కొన్ని అనుమానాలు ఉన్నాయి. బాధితుడు బంధువుడు అంటే బాధితుడి యొక్క నిస్సహాయ స్థితిని అడ్వాంటేజ్గా తీసుకొని ఆ బంధువులు ఎవరైనా ఉండొచ్చు, వాడు 3 రోజుల్లో వెళ్ళకపోయి ఉండొచ్చు, వెళ్ళి సంతకం పెట్టకపోవచ్చు. ఈ పర్సన్ వెళ్ళలేడు, ఆ పర్సన్ వెళ్ళడు, వాడి బెనిఫిట్ వాడి మీదనే కంప్లైంట్ ఉంటుంది అనుకోండి, బంధువుడి మీదనే వెళ్ళడు. లేదా ఆ బంధువులకి ఇంట్రెస్టెడ్ పర్సన్స్ మీద కంప్లైంట్ ఉందనుకోండి, వాడు వెళ్ళడు, వెళ్తానని చెప్తాడు కానీ వెళ్ళడు. అటువంటి పరిస్థితి ఏంటి, అప్పుడు ఏం చేయాలి? సో ఇలాంటి అనుమానాలు కూడా దీనికి వస్తున్నాయి.